హలో అండి. అందరికీ నమస్కారము. ఫాదర్స్ డే జరుపుకుంటున్న వారందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. నాకు మాట్లాడటానికి కూడా మాటలు సరిగ్గా రావట్లేదు. ఇవాళ ఫాదర్స్ డే ప్లస్ అలాగే మా నాన్నగారు చనిపోయిన రోజు. ఈ రోజుకి నాన్నగారు చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. నాన్నగారికి 10 సంవత్సరాల క్రితము బైపాస్ సర్జరీ అయిందనమాట. ఆ బైపాస్ సర్జరీ అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు నాన్న బాగానే ఉన్నారు. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నా కూడా నాన్న బాగానే ఉన్నారు. సో, ఇక నాన్నకి కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు నాన్న హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నాన్న హాస్పిటల్‌లో 1 వీక్ ఉన్నారు. బాగానే ఉన్నారు. నేను జాబ్ చేయటం వల్ల నాన్నని చూడటానికి వెళ్ళలేకపోయాను. సో, ఇక ఒకరోజు నైట్ నాన్నకి కొంచెం బాగోలేదని చెప్పి తమ్ముడు వాళ్ళు చూడటానికైతే నన్ను రమ్మన్నారు. నాన్నని చూడటానికైతే నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాను. బట్ నేను వెళ్ళేసరికి నాన్నగారు చనిపోయారనమాట. నాన్నకి నేనంటే చాలా ఇష్టము. నాన్నంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని నాకు నాన్నకి ఇలా జరిగిందని చెప్తే నేను తట్టుకోలేనని చెప్పి తమ్ముడు వాళ్ళు నాకు అలా చెప్పకుండా నాన్నని చూడటానికి రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి నాన్నగారికి అలా అయిపోయింది. నాన్నగారినైతే మొత్తం హాస్పిటల్‌లో ప్యాకింగ్ చేసేస్తూ ఫేస్ వరకు మాత్రమే అలా ఉంచారు నా కోసం ఎదురు చూస్తూ. ఆ విషయం నాకు తలుచుకుంటే మాత్రం నేను ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. అండ్ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే నేను ఎంత బిజీగా ఉన్నా మా నాన్న కోసమన్నా కొంచెం టైం కేటాయించాల్సింది. అమ్మ అనే పిలుపు కనిపించిన ప్రతి అమ్మనైనా అమ్మ అనగలుగుతాము. కానీ నాన్న అనే ఒక పిలుపు మాత్రం మనకన్న తండ్రిని తప్ప వేరే ఎవరిని మనం పిలవలేము. అలాంటి మా నాన్న మాకు దూరమయ్యి ఇవాల్టికి 3 సంవత్సరాలు అయిపోయిందనమాట. నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, ప్లీజ్ అందరూ ఎంత బిజీగా ఉన్నా సరే మీ పేరెంట్స్‌కి కొంచెం సమయం కేటాయించండి. ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలీదు. వాళ్ళు లేనప్పుడే మనకిలా విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడు వాళ్ళతో సమయం గడపక, వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళని గుర్తు చేసుకొని మనం బాధపడటం ఎంతవరకు కరెక్టు? ఎప్పుడో ఒకసారి అందరం పోవాల్సిన వాళ్ళమే. కానీ ఉన్నంత వరకైనా పేరెంట్స్‌తో టైం స్పెండ్ చేయండి. నాన్న, మా నుంచి నువ్వు వెళ్ళిపోయి 3 సంవత్సరాలైనా కానీ మా మాటల్లో ఉన్నావు. మా మనసుల్లో ఉన్నావు. మేం చేసే ప్రతి పనిలో నువ్వున్నావు. మా చుట్టూ నువ్వున్నావు నాన్న. మిస్ యూ నాన్న. మిస్ యూ.